తండ్రి చెడిపోయినోడే, కొడుకులు మాత్రం ఆత్మీయులు. గట్టిగా చెప్పాలి. తండ్రి దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడే, కొడుకులు నిలబడ్డా. కొడుకులు ఏం చేశారు తెలుసా? వాస్తవంగా తండ్రిని దేవుడు తీసుకుంటే ఆ దేవుణ్ణే మర్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, ఆ దేవుణ్ణే వదులుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఏం చేశారు తెలుసా? దేవునికి కీర్తనలు రాయటం ప్రారంభం చేశారు. చప్పలు కొడుతూ తండ్రి నామాన్ని మేము తెచ్చుకుందాం. గట్టిగా గట్టిగా కొట్టండి, గట్టిగా హల్లెలూయా. కీర్తనలు పాటలు పాడుతున్నారు ఆయనకి. ఆ పాటల్లో ఒక పాట ఏంటంటే,